ఊరు 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 ఏమి కర్మ పట్టిందిరా బాబు మాకు. ఎంత కష్టం వచ్చిందండి. ముమ్మడోరు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు, అయ్యా ఎంత కష్టం వచ్చింది సార్ మీకు. ఇటువంటి కష్టం ఏ పగోడికి రాకూడదండి. ఇటువంటి కష్టం ఏ పగోడికి రాకూడదు సార్. సార్ ఎంత కష్టం వచ్చింది సార్ మీకు. బంగారు లాంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ముమ్మడివారంలో పెట్టుకొని అది ఎవరికో ప్రైవేట్ వ్యక్తులకి లీజుకి ఇచ్చేసుకుని కక్కుర్తితో మన ప్రభుత్వం లేదా గత ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే కదా, బంగారు లాంటి ఆర్టీసీ బస్ స్టాండ్లో సంకలో పెట్టుకొని ఊరి పక్కలో పెట్టుకొని ఎంత కష్టం వచ్చింది సార్, ఎంత గాచారం వచ్చింది సార్ మనకి. మెయిన్ రోడ్డు మీద నుంచి మనం ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ రోడ్డు మీద మన ఆర్టీసీ బస్ స్టాండ్ లేనట్టు ఉండి ఉన్నట్టు మనం ఈరోజు ఈ విధంగా స్త్రీలకు ఉచిత బస్ అనేది మెయిన్ రోడ్డు మీద ప్రారంభించాల్సినంత కర్రం వచ్చింది సార్ దాంట్లో సుబ్రాజు గారికి మీకు. అయ్యా మీలాంటి కష్టం ఎవరికే రాకూడదు సార్, ఏ పగుడికే రాకూడదు సార్. మేము 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం సార్. మీరు పదవిలోకి వచ్చి సంవత్సరం దాటేసింది సార్. మీరు ఎమ్మెల్యే పదవిలోకి వచ్చి ఒక్కసారైనా మా మీద దృష్టి పెడితే ఈరోజు సిగ్గుతో సభ్య సమాజం తల వంచుకునేటట్టు మనం ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండ్ని రోడ్డు మీద ప్రారంభించాల్సినంత అవసరం వచ్చింది సార్ ఉచిత బస్సుని. లేకపోతే మా బాధ అంటే హ్యాపీగా బస్ స్టాండ్లోనే ప్రారంభించుకుందాం కదా సార్. మన ముమ్మడవరం ఆర్టీసీ బస్ స్టాండ్లోనే మనం ఈరోజు జెండా ఒప్పుకుందాం కదా సార్. ఎందుకు వచ్చింది సార్ ఇటువంటి కష్టం? ఏ పగోడికి రాకూడదు సార్. అయ్యో సార్ చాలా నవ్వు వస్తుంది సార్ నాకు. ఈ గాచారం చూసి నాకు చాలా నవ్వు వస్తుంది సార్. అయ్యా మీరు దేవుళ్ళు బాబు. మాకు బస్ స్టాండ్ లేదని చెప్పుకుంటే నడి రోడ్డు మీద మీరు ఇలాగ జెండా ఊపుకొని బస్సు ప్రారంభించాల్సినంత అవసరం లేదు కదా సార్. బస్ స్టాండ్ లేదు, మేము ప్రారంభించలేమని మీరు ఏ అమలాపురం వెళ్ళి ప్రారంభించుకుంటే బాగుంది సార్. బంగారు లాంటి ఆర్టీసీ బస్ స్టాండ్ని ఊరు పక్కలోనే పెట్టుకుని నడిబొట్టులోనే పెట్టుకుని మెయిన్ రోడ్డు పక్కనే పెట్టుకుని ఈరోజు మనం జెండా ఊపాల్సి వచ్చింది సార్. మీకు 100 వందనాలు సార్. సార్ నాకు నవ్వుకోలేకపోతున్నాను సార్. నన్ను క్షమించండి సార్. మీకు ఏమన్నా ఈ మాటల వల్ల మీకు ఏమైనా అవమానంగా ఉంటే నన్ను క్షమించండి సార్. మేము నా మీద ఇబ్బంది పెట్టుంటే. లేకపోతే మీ ఊళ్ళతో మళ్ళీ నా మీద కేసులు ఏం చేస్తారు సార్. నాకు భయం వేసేస్తుంది బాబు. అయ్యా ఉండదు సార్. ఇంకా నాకు నవ్వు వచ్చేస్తున్నా ఆగట్లేదు నాకు.